విష్ణు గారు ఇటువంటి డివోషనల్ మూవీ చేసినప్పుడు అదే భక్తరసం సినిమా చేసినప్పుడు కొంచెం నిష్టగా నియమంగా చేస్తాను. ఇందాకే మీరు బాడీ పర్సనాలిటీ గురించి నేను నాన్ వెజ్ తింటా అని చెప్పారు, ఓపెన్ అయ్యారు. అంటే మీరు అసలు మామూలుగా దేవుడిని పూజిస్తూ ఉంటారా? రోజులో మా ఇంట్లో పూజ చేయకుండా బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. మా నాన్నగారు అయితే 20-30 నిమిషాలు చేస్తారు, నేను ఒక 10 నిమిషాలు చేస్తాను. నాన్నగారు అలాగే పిల్లలు దైవ సన్నిధానానికి ప్రెసిడెంట్, ఆల్రెడీ చైర్మన్గా ఇప్పుడు 2 టర్మ్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఆ వర్షోత్తరం కూడా తీసుకుంటారా? అది ఎప్పుడో నాన్నగారు రిజైన్ చేస్తారు. కన్నప్ప 2 సక్సెస్ అయితే పార్ట్ 2 కన్నప్ప 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి ఏమైనా లింక్ ఏమైనా ఉందా? దాని పార్ట్ 2 ఎలా శివుడిలో లీనమైన తర్వాత ఇంకేం పార్ట్ 2 ఉంటుంది? అంటే శివుడు పంపించాల్సిందే, ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం. హూ నోస్, ఐ డోంట్ నో. ఏమైనా రేపు రాయొచ్చు ఒక సూపర్ హీరో స్టోరీ లాగా. విష్ణు గారు సారీ ఐల్ జస్ట్ టేక్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద లేడీ. విష్ణు గారు, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ టాక్ తెలుగు అండి. నమస్కారం. సార్, సినిమా చూస్తుంటే మీరు చెప్పే మాటలను బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బాగానే తీసుకున్నారు అనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ తీసుకుని ఉండొచ్చు? ఏమంటే మన అందరికీ కన్నప్ప గురించి తెలిసిన కథ తెన్నడిది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు దేవుడికి, అంతే తెలుసు. దాని తర్వాత శివులో లీనమయ్యాడు. దానికి ముందు అతను ఏంటి, అతను ఎందుకు నాస్తికుడిగా తయారయ్యాడు, అతని జర్నీ ఏంటి, అది ఎవరికీ తెలీదు. ఇది నేను అనుకున్నాను ఇలాగ జరుగుండొచ్చేమో, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టాను, ఇలా అయ్యుండొచ్చేమో అని చేశానండి. విష్ణు గారు, మాకు ఈ సినిమా చూడాలని ఉంది, కానీ ప్రీమియర్స్ చేయట్లేదు మీరు ఇప్పుడు. అది మా పంతులు గారిని అడగాలండి. ఆయన ముహూర్తం పెట్టాడు 27వ తేదీని. ఆ 27 12 గంటల తర్వాత నువ్వు ఎప్పుడైనా వేసుకో అన్నాడు. సో అందుకే ప్రీమియర్ షోస్ వేయట్లా. మా నాన్నగారు కూడా ఫ్రాంక్గా చెప్తా, మా నాన్నగారు ఆయన థియేటర్లో చూడాలని ఆయన, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలా. రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే షో లేదన్నారు. నాకు గొడవ చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళని, నేను ఒక థియేటర్లో నేను మార్నింగ్ షో 8:45కి వేయించుకుంటున్నా. అది నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్లు లేవని టూ మచ్గా చెప్పారు వాళ్ళు. సో ఐ హ్యావెంట్ సీన్ ద మూవీ, ఐల్ బీ వాచింగ్ ఇట్ టుమారో. మా అందరికి కూడా చాలా అదే ఉంది. రేపు మార్నింగ్ అందరికీ ఐమాక్స్లో 8:30కి చూపిస్తాను. మా నాన్నగారు చూడాలనుకున్నారు. ఆయన ఏఎంబీలో నేను థియేటర్ బుక్ చేస్తున్నాను, నా వరకు షో చూపిస్తాను, నేను నా ఫ్రెండ్స్కి 8 o'clockకి బుక్ చేయండి ఈరోజు ఈవినింగ్ అన్నారు. దాని తర్వాత ఆయనకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని ఏం తెలియక నాన్న ముహూర్తం రేపు మార్నింగ్ అని చెప్పారు, అందుకే అన్నీ ఇచ్చేస్తాను. ఓకే అయితే నేను రేపు చూస్తాను. హాయ్ విష్ణు గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ది మూవీ టుమారో యాక్చువల్లీ. థ్యాంక్ యూ మై బ్రదర్. సో అంటే చాలా వరకు ఏంటంటే చాలా సినిమాలకి మనకి ఒక ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే రిలీజ్కి ముందే కొన్ని రివ్యూస్ లాంటివి కావచ్చు, లేదా పబ్లిక్ టాక్స్ లాంటివి కావచ్చు, చాలా వచ్చేస్తున్నాయి. అంటే నేను కూడా చూశాను. సో దాన్ని ఎలా ఆపుతామంటారు? అంటే ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందంటారా? ఏంటంటారు, ఇది ఎలా ఆపుతారా? ఐ లీవ్ ఇట్ టు ద పబ్లిక్ అండి. పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్. ఏది కావాలని చెప్తున్నారు, ఏది కావాలని చెప్పట్లేదు అనేది పబ్లిక్కి తెలుసు. నేను ఎప్పుడూ చెప్తాను, రేపు మీరందరూ చూడబోయే